మోసగాడని రమ్యతో నిజం చెప్పించాలని అనుకున్న దీపాకి చుక్కెదురైంది. శివనారాయణ, సుమిత్రలు దీపాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడంతో ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికి వస్తుంది. ఇక ఈ విషయాన్ని అంతా గుంటకాడి నక్కల్లా గోటచాటున విన్న శ్రీధర్ సంతోషిస్తాడు. అంతటితో ఆగకుండా కార్తీక్ బాబు ఇంటికి వెళ్ళి మరీ దీప, శివనారాయణ ఇంటికి వెళ్ళిన విషయాన్ని తెలియజేయాలనుకుంటాడు. అయితే శ్రీధర్ని చూసిన వెంటనే కార్తీక్ బాబు మండిపడతాడు. ఎందుకు ఇంటివైపు పదే పదే విసిగిస్తూ ఉంటున్నావని ప్రశ్నిస్తాడు. క్షణాల్లోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని కోపం కార్తిక్ అయితే బాగా వస్తుంది. కానీ శ్రీధర్ ఎందుకు వచ్చాడనేది చెప్తే మీరంతా షాక్ అవుతారని అంటాడు. ఈరోజు దీప శివనారాయణ ఇంటికి వెళ్ళి వచ్చిందని చెప్తాడు. ఆ విషయం విన్న కార్తిక్ బాబు అయితే షాక్ అవుతాడు. దీప అసలు ఆ ఇంటి గుమ్మం తొక్కబోనని ఘనంగా బదిలిచ్చింది. అసలు నేను శివనారాయణ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన విషయం శ్రీధర్కి ఎలా తెలిసిందంటూ దీప షాక్ అవుతుంది. మరోవైపు కాంచన కూడా ఆశ్చర్యపోతుంది. మొన్న అంత పెద్ద గొడవ జరిగిన ఆ ఇంటి వాళ్ళు అవమానించిన ఎందుకు, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళిందని కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ బాబు దీప శివనారాయణ ఇంటికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందో చెప్పడం ప్రారంభిస్తాడు. దీప మణికొండలో గల్లీ గల్లీ తిరుగుతూ ఉందని చెప్తాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు అని చెప్పి అన్నాడు. గౌతమ్ని మోసగాడిగా రుజువు చేసేందుకు రమ్య అనే అమ్మాయిని తీసుకుని శివనారాయణ ఇంటికి వెళ్ళిందని చెప్తాడు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి గౌతమే తండ్రి అని రుజువు చేసేందుకు దీప ఎంతో ప్రయత్నించిందని, కానీ చివరికి విఫలమైందన్నారు. రమ్య అసలు భర్తగా వచ్చిన వ్యక్తితో దీప తిట్ల పాలైందని శ్రీధర్ నవ్వుతూ కార్తీక్ బాబు, కాంచనాలకి చెప్తాడు. ఆ వ్యక్తి రమ్య అసలు భర్త అని, అతనే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని అక్కడే తేలిపోయిందని శ్రీధర్ అపహాస్యంతో వివరిస్తూ ఉంటాడు. దీపాని నాన్న తిట్లు తిట్టారని సంబరపడుతూ శ్రీధర్ అయితే కార్తిక్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంతేకాదు దీపాకి డబ్బులిచ్చి మరీ గౌతమ్ చెడ్డవాడని రుజువు చేయాలని ప్రయత్నించిందని, అందుకు ఫలితంగా శివనారాయణ, సుమిత్రలు దీపాను తిట్టకుండా తిట్టి పంపించారని కార్తిక్కి చెప్తాడు. ఈ విషయం చెప్పగానే కార్తిక్ బాబు, కాంచన బాధపడతారు. వారి మొహాలు చూస్తూ శ్రీధర్ బాబు ఇంకా ఆనందపడతాడు, అవమానిస్తాడు. ఇక జరిగింది ఇది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతకంటే ముందే దీప ఆ సంభాషణకు దూరంగా వెళ్ళిపోతుంది. ఇక దీపాన్ని ఎలాంటి ప్రశ్నలు అడగకు అని తన నిజాయితీని నిరూపించుకునేందుకు దీప ఇలా చేసి ఉంటుందని కార్తీక్ బాబు తల్లి కాంచనతో చెప్పి బయటికి వస్తాడు. ఇక తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో దీప కనిపించదు. దాంతో వీధి మొత్తం వెతుకుతాడు, ఎక్కడ కనిపించదు. మళ్ళీ ఇంటికి వచ్చి చూసేసరికి దీప చెప్పులు కనిపిస్తాయి. అది చూసిన కార్తీక్ బాబు ఊపిరి పీల్చుకుంటాడు. వెళ్ళి చూసేసరికి ఇంట్లోనే ఉంటుంది. ఇక దీప దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందనే విషయం అడిగి తెలుసుకుంటాడు. నేను చెప్పేది నిజమని మీరు నమ్మడం లేదు కదా అని దీప కార్తీక్ బాబుతో అంటుంది. అదేం లేదని, కానీ ఆధారం కావాలి కదా అని కార్తీక్ బాబు బదిలిస్తాడు. అసలు రమ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి గౌతమే తండ్రి అని ఎందుకు చెప్పలేదని సందేహిస్తాడు కార్తీక్. అసలు రమ్య నిజం చెప్తానని వచ్చిందని, కానీ భర్త అని చెప్పి వచ్చిన సత్యపండుని చూసి రమ్య మౌనంగా ఉండిపోయింది. అలా ఎందుకు ఉండిందో అర్థం కాలేదని దీప కార్తీక్ బాబుతో అంటుంది. దీంతో రమ్య చెప్పకపోవడం కాదు, రమ్యని చెప్పనివ్వకుండా చేశారని కార్తీక్ బాబు అంచనా వేస్తాడు. శ్రీధర్ ఉదయం నుంచి నేను ఫాలో అవుతున్నాడంటే ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడని సందేహిస్తాడు కార్తీక్ బాబు. అది గౌతమ్కి అయి ఉంటుందని ఓ నిర్ణయానికి వస్తాడు. గౌతమ్ రమ్యతో నిజం చెప్పించకుండా అడ్డుకుంటున్నాడని అనుకుంటాడు. మరోవైపు దాస్కి గతం గుర్తుకు వచ్చి దీప గురించి ఎవరికి తెలియని రహస్యాన్ని పేపర్ మీద రాయాలని ప్రయత్నిస్తాడు. కానీ తన కొడుకు కాశీ శబ్దం చేయడంతో మళ్ళీ మర్చిపోతాడు. ఇక అటు దీపాన్ని కార్తీక్ బాబు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ఉంటే తనతో చెప్పు అని, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి, తమకంటూ అద్భుతమైన జీవితం ఉందని చెప్పుకొస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్కి వాయిదా పడిందండి. ఎవరైతే కార్తీక దీపం సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్